దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానాలు మీకు తోడై ఉండునుగాక. లేఖనంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే ఈ విధంగా రాయబడింది. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడను బాగుపడును. ఇక్కడ జరిగే సంఘటన ఏంటంటే, గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనబడినటువంటి హెబ్రీ భాషలో రాసినటువంటి ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు చుట్టూ 5 మండపాలు ఉన్నాయి. ఆ మండపాల్లో కుంటివారు, గుడ్డివారు, ఓచుకాలు చేతులు గలవారు రోగాలతో పడి ఉన్నారు. ఎందుకు పడి ఉన్నారంటే, ఆయా సమయంలోకి దేవదూత పరలోకం నుండి వచ్చి నీళ్లు కదిలించిద్ది అట. నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదట ఎవరు దిగుతారో అట్టివాడు ఎట్టి వ్యాధి గలవాడైనా స్వస్థత పొందుతాడనేటువంటిదే ఇక్కడ ఉన్నటువంటి విషయం, లేక నానుడు. అయితే అక్కడ గుంపులు గుంపులుగా జనం ఉన్నారు. వారిలో ఒక అతనైతే ఇంచుమించుగా 38 సంవత్సరాలు ఉన్నాడు. అయితే యేసుప్రభు వారు డైరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్ళి ఈ మాట అంటున్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని. అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏమనో తెలుసా? అయ్యా, నేను దూకునంతట్లో మరొక అతను దూకి స్వస్థపడుతున్నాడు, నన్ను తీసుకెళ్లే వాళ్ళు లేరు అని చెప్తున్నాడు. ఆ సమయంలో యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. అంటే ఆయన మాట ఒకటే చెప్పాడు. వెంటనే అతను పరుపెత్తుకొని తన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, యేసుప్రభు వారి యొక్క మాట శక్తివంతమైంది. లేచి నీ పరుపెత్తుకోమన్నాడు. కనుక ఈరోజు నువ్వు నేను గమనించాల్సింది ఏంటంటే, యేసయ్య ఒక మాట చెబితే మన జీవితమే బాగుపడింది. ఎందుకంటే ఆయన మాట శాసనం, భూమి ఆకాశములను సృజించింది ఆయన మాట. ఆయన మాట భూమిని చేసింది, సూర్యుని చేసింది, చంద్రుని చేసింది. ఆయన మాట ఈ ప్రపంచానికి మనం చూసినప్పుడు జీవాన్ని ఇచ్చింది. పేతురు అంటాడు యేసుప్రభుతోటి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళేవాయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అన్నాడు. ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి ఆ వ్యక్తి లేచాడు. ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి భూమి ఆకాశంలో ఉండేటువంటి ఈ సృష్టి మొత్తాన్ని ఆయన మాట ద్వారా సృష్టించాడు. ఆయన మాటే జీవం. అందుకంటాడు లేఖనంలో మనం చూస్తే యెహోషువతోటి, నా ధర్మాలు, సూత్రాలు, ధర్మశాస్త్రము విడువక బోధించాలి, కుడికైనను వెడమకైనను తప్పకూడదు అంటాడు. సో ఈ సందర్భముగా యేసుప్రభు మాట వలన వాడు స్వస్థ పొందాడు. ఆయన మాట నమ్ముకోండి. ఆయన మాట నమ్మటం వలన నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి